ఆర్మీ మాజీ అధికారులకు ఈ స్కామ్ తో సంబంధం ఉన్నట్లు సైన్యం నిర్వహించిన ప్రాథమిక నివేదిక బహిర్గతం చేసింది. అటు తీర ప్రాంత నియమాలను ఉల్లంఘించి చేపట్టిన నిర్మాణాలను కూల్చేయాలని కేంద్ర పర్యావరణ శాఖ సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో పెను ప్రకంపనలు సృష్టిస్తూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్ పదవీ గండానికి కారణమైన ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ స్కామ్లో కాంగ్రెస్ నేతలతో పాటు 4 మాజీ సైనికాధికారులకు ప్రమేయం ఉందని సైన్యం స్వతంత్రంగా నిర్వహించిన ప్రాథమిక నివేదికలో వెల్లడైంది. లెఫ్టినెంట్ జనరల్ తేజిందర్ సింగ్, మేజర్ జనరల్ ఆర్కే హుడా, విఎస్ యాదవ్, తేజ్ కౌలు అక్రమంగా ఫ్లాట్లను పొందారని ఆర్మీ మాజీ అడ్వకేట్ జనరల్ నీలేంద్ర కుమార్ వెల్లడించారు. అటు నేవీ చేపట్టిన దర్యాప్తు తుది నివేదిక ఇంకా అందనప్పటికీ భద్రతా కారణాల రీత్యా సొసైటీ నిర్మాణంపై ఇందులో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే పూర్తి వాస్తవాలు వెల్లడి కావడానికి న్యాయ వ్యవస్థతో విచారణ జరిపించాలని ఆర్మీ రక్షణ మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేసింది. ఈ సూచనను స్వాగతించిన నీలేంద్ర కుమార్ అత్యున్నత స్థాయి అధికారులతో దర్యాప్తు జరిపించాలని కోరారు. जरूरी यह है कि कोर्ट ऑफ इंक्वायरी का जो गठन है वो ठीक होना चाहिए. इसका मतलब है कि उसमें जो उसके मेंबर्स और प्रिसाइडिंग ऑफिसर हैं वो सही रैंक के हों, जो कि उन अधिकारियों से बिना किसी हिचकिचाहट के सवाल पूछ सकें. అటు సైన్యం ప్రతిష్టను మసకబార్చేలా చేసిన అక్రమ అధికారులపై కఠిన చర్యలు చేపట్టాలని రక్షణ రంగ నిపుణులు డిమాండ్ చేశారు. किसने दे दिया, क्यों दे दिया, किस मकसद से दे दिया? तो कोई और ही लोग हैं, फौजी तो है नहीं. कहीं पे पक्का नहीं आया कि क्या मकसद था, क्या चिट्ठी है जो दी गई कि ये इसके लिए होगा. ముఖ్యమంత్రి అశోక్ చవాన్ విషయాన్ని కాంగ్రెస్ అధిష్టానం చూసుకుంటుందని కేంద్ర మంత్రి ప్రఫుల్ పటేల్ చెప్పారు. మహారాష్ట్రలో ఎన్సీపీతో బంధం ఇక ముందు కొనసాగుతుందని తెలిపారు. సొసైటీలో పర్యావరణ నియమాలను ఉల్లంఘించిన నిర్మాణాలను కూల్చేయాలని కేంద్ర పర్యావరణ శాఖ నిర్ణయించినట్టు తెలుస్తోంది. తీర ప్రాంత అనుమతి లేకుండా సొసైటీ కొన్ని నిర్మాణాలను చేపట్టిందని ఆ శాఖ మంత్రి జయరాం రమేష్ తేల్చి చెప్పారు.